పరిపాలన చేయమని అధికారం ఇస్తే పాడు పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. అసలే చేసేవి చండాలపు పనులు, మళ్ళీ ఒకరి వేషాలు మరొకరు బయట పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా అందరిది కీచక వ్యవహారమే. ఇది స్వయంగా వాళ్లకు వాళ్ళే బయట పెట్టుకుంటున్న సిగ్గులేని వ్యవహారం. ముఖ్యమంత్రికి డబ్బా కొట్టే ఒక ఛానల్లో నల్గొండ మంత్రి గారి రాసలీలపై ఓ స్టోరీ ప్లే అయింది. ఓ మహిళ ఐఏఎస్కు మంత్రికి లింకు పెట్టి సదరు ఛానల్ స్టోరీ ప్లే చేసింది. ఇది ఫుల్ వైరల్ అయింది. అయితే ఈ వ్యవహారాన్నంతా నడిపింది సీఎం పేషీనేనని రాష్ట్రమంతటా చర్చ జరిగింది. ఇదే వ్యవహారంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అర్ధరాత్రి పూట ఎవరి ఇంటికో వెళ్లారని మీడియాలో వచ్చిందని గుర్తు చేశారు. అలాగే రేవంత్ ఎవరో ఒక మహిళను బండి మీద ఎక్కించుకొని పోయాడని కూడా వార్తలు వచ్చాయని, సీఎం పేషీలో ఓ మహిళ సెటిల్మెంట్ల వ్యవహారం కూడా టీవీలో వచ్చిందని కోమటిరెడ్డి చెప్పాడు. అరే ఏదైనా మంత్రులైనా బా సీఎం గారి మీద ఏకంగా మీరు మోటార్ సైకిల్ ఫీట్ చేయలే ఫోటో పెట్టేసిండ్రు. అసలు ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్న ఆయన మీద వచ్చినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. అర్ధరాత్రి 2 గంటలు ముఖ్యమంత్రి గారు అదేమైనా అర్థం ఉన్నా? ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీసారి కూడా రేవంత్ రెడ్డి గారు అరే ఏదైనా మంత్రులైనా బా సీఎం గారి మీద ఏకంగా మీరు మోటార్ సైకిల్ ఫీట్ చేయలే ఫోటో పెట్టేసిండ్రు. అసలు ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్న ఆయన మీద వచ్చినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. అర్ధరాత్రి 2 గంటలు ముఖ్యమంత్రి గారు అదేమైనా అర్థం ఉన్నా? ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీసారి కూడా రేవంత్ రెడ్డి గారు. మొత్తంగా రాసలీలల వ్యవహారంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్గా దుమారం రేపుతున్నాయి. రేవంత్ బ్యాచ్ తనను టార్గెట్ చేసింది కాబట్టి కోమటిరెడ్డి కూడా రేవంత్ బాగోతాలను బయట పెట్టాడని చర్చ జరుగుతున్నది. అటు జనం మాత్రం మొత్తంగా గుంపు మేస్త్రి పాలనలో అన్ని కంపు వ్యవహారాలన్న మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు నమ్మి అధికారం అప్పగిస్తే సీఎం టు మినిస్టర్స్ అందరూ ఇదే దిక్కుమాలిన పనులు చేస్తున్నారని జనం ఈసడించుకుంటున్నారు. ఇక బాధ్యతలేని వాళ్లను గద్దెనెక్కించినందుకు తెలంగాణ పరువును తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.